ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి ముత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, అన్యాయపు తీర్పు నొందినవాడై అతను కొనిపోబడెను. ఎక్కడికి అతను కొనిపోబడెను అంటే, గొల్గోతాగిరికి సిలువ వేయబడటానికి అతడు నా జనుల అతిక్రమములను బట్టి ముత్తబడెను కదా అంటున్నారు. ఇక్కడ యెషయా గారు ఆయన పొందబోచున్న సిలువ మరణ విధానాన్ని ముందుగానే చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అంటున్నారు. ఆత్మావేశుడై అతడు నా జనుల అతిక్రమములను బట్టి ముత్తబడెను గదా. నా జనులు అనగా ఇశ్రాయేలు ప్రజలు, ఇంకా సర్వమానవాళి అందరి అతిక్రమ క్రియలను బట్టి తప్పులేని పాపము లేని పరిశుద్ధుడు దౌర్జన్యముగా హింసించబడి చంపబడ్డాడు అంటున్నారు. అన్యాయపు తీర్పు తీసుకొని పోబడటము గురించి సువార్తల భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ఈ రాత్రికాల సమయమున ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానము అంటే, ప్రభు తన జీవితంలో మానవాళ్ళందరి కొరకు నెరవేర్చినటువంటి, చేసి ముగించినటువంటి కార్యాన్ని శుభ శుక్రవార సందర్భంగా ప్రభు మనకి మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మరి మన పక్షాన ప్రభు జరిగించిన కార్యము మన జీవితకాలమంతా కూడా దాన్ని నెరవేరుస్తూ మనకి వాగ్దానముగా ప్రభు సిద్ధపరిచినటువంటి కార్యం. ఈ వచనాన్ని మనము చదువుకున్నాం. ఏమని అనంటే, అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో మేళ్ళు ఇప్పటికే చేసి ఉన్నాడు. అయితే అన్నింటిలోకెల్లా ప్రాముఖ్యమైనటువంటి కార్యము ఏది అని రాత్రి మనము ఆలోచన చేసినట్లయితే, ఆయన మన నిమిత్తము అన్యాయపు తీర్పు నుండి ఆయన కొనిపోబడ్డాడు. రెండవదిగా, అతడు నా జనుల అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మరి శ్రేష్టమైనటువంటి కార్యము, పుణ్య కార్యము, కలువరి బలియాగము, మనందరి కొరకు ప్రభువైన యేసయ్య తన యొక్క ప్రాణాన్ని అర్పణముగా అర్పించినటువంటి కార్యము. దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. మానవాళి అంతా తమ మార్గములను చెరిపివేసుకొని అపవిత్రులమై, పాపులమై, మనము మన బలహీనతలను బట్టి, అపరాధములను బట్టి చచ్చిన వారమై ఉంటుండగా, దేవుడు మన కొరకు యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ప్రియులారా, ఆయన మన స్థానములో నిలువబడి మనము చేసిన పాప దోష అతిక్రమములన్నిటి విషయమై యేసు క్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పు పొంది, పిలాతు ద్వారా, రోమా ప్రభుత్వము ద్వారా ఆ యొక్క సైనికులందరూ కలిసి యేసు క్రీస్తు ప్రభుకి ఆ దినమున ఏమి చేశారంటే, అన్యాయపు తీర్పు తీర్చి ఆయన కొనిపోబడులాగున, ఈ లోకము నుండి హతమార్చబడులాగున, ఆయన లేకుండునట్లు చేయులాగున మరి అన్యాయపు తీర్పును ప్రభువునకు తీర్చారు. అయితే ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఏ ఏ విషయాలలో నీ మీద అన్యాయపు తీర్పు చేయబడుతుందో, అది ఒంటిగానైనా, లేకపోతే ఒక కుటుంబముగానైనా, లేదా ఒక సమూహముగానైనా, ఈ దినాల్లో మన విషయమే అన్యాయము చేయబడటము మనము చూస్తూ ఉన్నాం. అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే మన దేవుడు ఈ అన్యాయాన్ని బట్టి, వేయబడుతున్న తీర్పును బట్టి, శిక్షను బట్టి ఎంత బాధ అనుభవించాలో ఆయన పూర్తిగా నీ పక్షాన, నా పక్షాన అనుభవించాడు. అన్యాయముగా వేయబడుతున్న నిందలను బట్టి ఎంత కుమిలిపోతామో, ఆ బాధ దిగులంతా మన పక్షాన మన ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు భరించి ఉన్నాడు. కాబట్టే ఆయన దీనులను ఆదరించగలుగుతున్నాడు, బలహీనులను ఓదార్చగలుగుతున్నాడు, అన్యాయపు చేయబడిన వారిని ఆయన ఆదుకోగలుగుతున్నాడు. వారికి న్యాయము చేసే దేవుడు కనుక
ప్రియ సహోదరి సహోదరులారా, మన పక్షమున న్యాయము చేయబోతున్నాడు. ఎందుకు అంటే మనము బ్రతకడానికి ఆయన అన్యాయపు తీర్పు పొందాడు గనక ఇక మనకి ఏమి చేస్తున్నాడు అంటే న్యాయమైన తీర్పు తీర్చబోతున్నాడు. మన రాజు నీతిపరుడని నిశ్చయముగా దేవుడు మన పక్షాన నీతిని న్యాయాన్ని జరిగించబోతున్నాడు. రెండవదిగా, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మీద మన అతిక్రమములన్నీ కూడా మోపబడ్డాయి. సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడ్డాడు. ఆయన దోష పాపము ఎరుగని వాడైన మన పాప అపరాధములన్నీ ప్రభు భరించాడు. కాబట్టి ఇప్పుడు బలహీనపరచబడిన మనలకి, అన్యాయము చేయబడుతున్న మనలకి దేవుడు నిశ్చయముగా ఆయన మేలు చేయబోతున్నాడు. నిశ్చయముగా మనల్ని ఆయన లేపబోతున్నాడు. నీ కుటుంబంలో ఒకవేళ ఈ రాత్రి వ్యాధి, రోగము, చీకటి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యము, బలహీనతలు ఏవి ఉన్నా, ఆత్మ సంబంధమైన పోరాటము ఏది నీ మీదికి లేచినా, వీటన్నిటి విషయమై దేవుడు నీకు న్యాయమైన తీర్పుని ఇక తీర్చబోతున్నాడు. ఆయన బలియాగము ద్వారా మనకు విజయాన్ని ఇచ్చాడు. క్రీస్తు ప్రభు ఆయన మరణించకపోతే మనకి జీవము లేదు. ఆయన మరణించడము ద్వారా మనకు జీవము. ఆయన తిరిగి లేచుట ద్వారా మనము నిత్య జీవములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శుభ శుక్రవారం సందర్భంగా శ్రేష్టమైన మాటలను ప్రభు మన వినికిడిలో ఈ రాత్రి అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆయన శిలువను పట్టుకుందాం, ఆయన పాదాలను పట్టుకుందాం. నమ్మకముగా మనము ఈ జీవన ప్రయాణములో ప్రభువును హత్తుకొని కొనసాగుదాం. మన విశ్వాస యాత్రను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మన పక్షాన న్యాయమైన తీర్పును తీర్చి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, ఓదార్చబోతున్నాడు. పోగొట్టుకున్న యావత్తు తిరిగి ఆయన దయచేయబోతున్నాడు. కాబట్టి ప్రభు వైపు ఈ రాత్రి చూద్దామా? ఈ శ్రేష్టమైన ప్రభు నెరవేర్చిన కార్యము మరి సర్వ కాలములో మన పక్షాన న్యాయమైన కార్యముగా జరుగునట్లుగా అందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి కాలములో మరొక మారు శ్రేష్టమైన వాగ్దానము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. ప్రభువా, అన్యాయపు తీర్పును పొంది నీవు కొనిపోబడ్డావు. ప్రభువా, మా అతిక్రమములను నీ మీద మోపబడ్డాయని ఈ రాత్రి కాలములో జ్ఞాపకము చేసినందుకే కృతజ్ఞత వందనాలు. అయా, సజీవుల భూమిలో నుండి నీవు కొట్టివేయబడ్డావు. అయినను ఆ తరము వారిలో నిన్ను జ్ఞాపకి తెచ్చుకున్నవారు ఎవరూ లేరని ప్రభువా, నీ గురించి ఎరిగిన వారు ఎవరూ లేరని ప్రభువా ఈ రాత్రి మీరు మాట్లాడుతున్నారు. అవును తండ్రి, మేమైతే అటువంటి మూర్ఖ హృదయములుగా మూయబడిన వారిగా మేమిక్కడ జీవించొద్దు గాని మా కొరకు మీరు చేసినటువంటి సజీవమైన నీ బలి యాగమును బట్టి ఎల్లకాలము నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను హత్తుకొని జీవించే భాగ్యము మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రత్యేకముగా మా అతిక్రమములను బట్టి ప్రభువా నువ్వు మొత్తబడ్డావని రాయబడి ఉంది. నువ్వు గాయపరచబడ్డావు, నీ మీద నాయన మా అతిక్రమములు మోపబడ్డాయని రాయబడి ఉంది. నిశ్చయముగా మా దోషములను మన్నించండి. నీ బిడ్డలు ఎంతమంది ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో బిడ్డలందరినీ కూడా దీవించండి. నీ ప్రజల పక్షాన ప్రభువా అన్యాయము చేయబడుతుండగా అయ్యా నువ్వు మౌనంగా ఉండే దేవుడవు కాదు. నీ విషయమే అన్యాయపు తీర్పు తీర్చబడగా ఇదిగో తండ్రి, ఆ బాధను అనుభవించిన దేవుడు నీ ప్రజల కొరకు అద్భుతాన్ని చేయడానికి, న్యాయమును చేయడానికి, నీ కార్యమును చేయడానికి సిద్ధపడి ఉన్న దేవుడవు. ప్రభువా, మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలు పరీక్షలు రాస్తుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని
దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం. దేవ, మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ శిలువ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవవృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.